హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుంచి క్యాలెండర్ అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. ఈ యొక్క క్యాలెండర్ అనేది ఇదివరకే రిలీజ్ అయితే అయ్యింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ యొక్క క్యాలెండర్ని అయితే రీషెడ్యూల్ అయితే చేసి వాళ్ళు కొత్తగా రివైజ్డ్ క్యాలెండర్ని అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ యొక్క క్యాలెండర్లో మనకు సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్లు, ఎంటీఎస్, ఢిల్లీ పోలీసు, అదేవిధంగా ఆ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ప్రతిదీ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా అయితే డిస్కస్ అయితే చేద్దాం. దయచేసి ఛానల్ని అయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఓకేనా, చాలామంది కూడా వీడియోస్ అయితే చూడడం అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీ యొక్క లైక్ అనేది నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా మరి కొద్దిగా ఎనర్జీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, చాలామంది కూడా లైక్ అయితే చేయండి. ఇది యొక్క రిక్వెస్ట్ ప్లీజ్. అయితే మనకి ఈ యొక్క క్యాలెండర్ అనేది వాళ్ళైతే ప్రతి సంవత్సరం అయితే రిలీజ్ అయితే చేస్తారు. వాళ్ళు ఇదివరకు రిలీజ్ అయితే చేస్తారు కానీ ఆ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వల్ల అయితే వాళ్ళైతే ఆ యొక్క క్యాలెండర్ని అయితే వాళ్ళైతే అంటే పోస్ట్ పోన్ అంటే దాన్ని రీషెడ్యూల్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ యొక్క క్యాలెండర్లో మనకి ఏ విధంగా ఉందో క్లారిటీగా అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క క్యాలెండర్ అనేది చూసినట్లయితే మనకి దీనికి సంబంధించి 2025 అండ్ 2026 సంబంధించిన మనకి ఈ యొక్క రివైజ్డ్ క్యాలెండర్ అనేది ఇది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 3 నోటిఫికేషన్కి సంబంధించి అయితే ఇదివరకే మనకి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అయితే అవడం అయితే జరిగాయి ఇక్కడ. అందుకే కాబట్టి మీకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ దగ్గర మీకైతే డేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఓకేనా, దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అనేవి క్లోజ్ అయితే అవడం అయితే జరిగాయి. వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క డేట్స్లో వీళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, అలా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 4వ కాలం నుంచి అయితే మనకైతే మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ యొక్క క్యాలెండర్ అయితే రివైజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే మనకి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 చూసుకుంటే ఫేజ్ 13 నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ 2025 6వ నెల 2వ తేదీన అయితే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దీని యొక్క ఆన్లైన్ క్లోజింగ్ డేట్ కనుక చూసినట్లయితే ఈ యొక్క ఆ నెలలోనే 23వ తేదీతోనైతే ఆన్లైన్ అయితే ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా వాళ్ళైతే కూలంకుషంగా అయితే ఇక్కడ మనకైతే వాళ్ళైతే ఆ యొక్క ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. జూలై 24th నుంచి ఆగస్ట్ 4th వరకు అయితే మీకు ఎగ్జామ్స్ ఉంటాయని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి చూసినట్లయితే తర్వాత మీకు ఇక్కడ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి నోటిఫికేషన్ సంబంధించి ఓకేనా ఈ యొక్క ఫేజ్ 13కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే ఈ యొక్క 13కి సంబంధించి 10th క్లాస్ కూడా క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇంటర్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది. దాంతో పాటు కూడా కొన్నిటికి అయితే ఎక్స్టర్నల్గా వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరుగుతాయి. అది కొన్ని పోస్టులకు ఉంటుంది, కొన్ని పోస్టులకు అయితే ఓన్లీ 10th, ఇంటర్, డిగ్రీ అయితే సరిపోతుంది. ఓకేనా, తర్వాత మనకి ఇక్కడ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి నోటిఫికేషన్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే ఇది ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయాలి. కాకపోతే దీని యొక్క స్టీనోగ్రాఫర్ కాబట్టి దీని యొక్క టైపింగ్ అనేది అయితే 80 words per minute అదేవిధంగా 100 words per minute అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క విషయం అయితే మీరైతే స్కిల్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే 6వ నెల 5వ తేదీన అయితే వస్తుంది. 6వ నెల 26వ తేదీతో అయితే ఎండ్ అవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క డేట్స్ చూసినట్లయితే ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు అయితే మీకైతే ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, దాని తర్వాత మనకి క్లారిటీగా చూసినట్లయితే దాని తర్వాత కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్ అనేది ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 6వ నెల 5న వస్తుంది. 6వ నెల 26న ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ క్లోజింగ్ అనేది క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ అనేది ఆగస్టు 12న అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి అందరూ వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ చూసినట్లయితే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. ఓకేనా, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఓన్లీ డిగ్రీ మీద క్వాలిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 6వ నెల 9న వస్తుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 7వ నెల 4వ తేదీతో ఎండ్ అవడం అయితే జరుగుతుంది. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు అయితే మీకైతే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ చూసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్కి సంబంధించిన అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి ఇంటర్మీడియట్ పాస్ అని ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 6వ నెల 16వ తేదీన అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దాని తర్వాత ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 7వ నెల 7తో అయితే మీకైతే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, దాని తర్వాత
ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ ఓకే అండి, చూసుకుంటే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి చూసినట్లయితే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఉంది 10+2 అంటే ఇంటర్మీడియట్ అయితే మీరైతే పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఓకేనా. ఇంటర్మీడియట్ అది ఎనీ గ్రూప్ అయినా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఓకేనా. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 6 నెలల 23 రావడం అయితే జరుగుతుంది. 7 నెలల 18 అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనేవి మీకు సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 18 వరకు అయితే మీకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా. దాని తర్వాత మొత్తం ఆల్ ఇండియా వైడ్ అయితే చాలామంది చూస్తున్న నోటిఫికేషన్ ఏంటంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఓకేనా. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్ అనేది 6వ నెల 26వ తేదీన వస్తుంది. 7వ నెల 24వ తేదీతో ఎండ్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. తర్వాత మీ ఎగ్జామ్స్ అనేవి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 మిడిల్ అయితే మీకైతే ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ మెకానికల్ ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 6వ నెల 30 తేదీన వస్తుంది. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏమో 7వ నెల 21 ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ ఏమో అక్టోబర్ 27 అండ్ అక్టోబర్ 37 ఈ మిడిల్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా. తర్వాత మనకి ఈ యొక్క కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఉంటుంది విత్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సి అయితే ఉంటుంది ఓకేనా. మీరైతే ఈ యొక్క విషయం అయితే స్కిల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ఉంటుంది కంపల్సరీగా ఓకేనా డ్రైవింగ్ మీద. తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎగ్జాక్ట్గా డేట్ అనేది అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదు. ఫ్యూచర్లో అంటే తర్వాత ఫర్దర్గా అయితే వాడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కాబట్టి డైలీ మన యొక్క ఛానల్కి అయితే మీరు టచ్లో ఉండండి. ప్రతి అప్డేట్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటుంది. మీ టెలిగ్రామ్ గ్రూపులు కూడా జాయిన్ అయితే అవ్వండి. తర్వాత మన యొక్క ఛానల్ టచ్ ఉంటే ప్రతి వీడియో కూడా అయితే ఎస్ఎస్సికి సంబంధించి రైల్వేకి సంబంధించి ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి కూడా మనం అయితే కోలం కోసం అయితే డిస్కస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఏమైనా. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కిందనైతే మీరు కామెంట్ అయితే చేయండి ఓకేనా. అయితే ఈ యొక్క కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఈ యొక్క జూలై నుంచి సెప్టెంబర్ మిడిల్లో రావడం అయితే జరుగుతుంది. జూలై నుంచి సెప్టెంబర్ మిడిల్లో ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ అనేది కూడా అంటే మనకి అప్లికేషన్ డేట్ అనేది లాస్ట్ అయితే అవుతుంది ఓకేనా. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఏమో నవంబర్ లేదా డిసెంబర్ ఆ మిడిల్లో ఉండడం అయితే జరుగుతుంది వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది ఓకేనా. ఇక్కడ క్లారిటీగా చూడండి. హెడ్ కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా లేదు. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీ ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అని ప్రతి ఒక్కరు కూడా దీనికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు ఓకేనా. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ అనేది జూలై నుంచి సెప్టెంబర్లో వస్తుంది. లాస్ట్ డేట్ కూడా జూలై నుంచి సెప్టెంబర్లో ఉంటుంది. ఎగ్జామ్ అనేది నవంబర్ నుంచి డిసెంబర్లో ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ ఏటీఓ టెలి ప్రింటర్ ఆపరేటర్ ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జూలై నుంచి సెప్టెంబర్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ లాస్ట్ డేట్ ఏమో జూలై నుంచి సెప్టెంబర్ మిడిల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా. ఇక్కడ దీని తర్వాత చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ క్లారిటీగా చూడండి. లాస్ట్ టైం అయితే మనకైతే క్లారిటీగా వీడియో డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడగడం అయితే జరిగింది. దానికి కూడా మీరైతే చూసుకుని ఓకేనా. డ్రైవింగ్ లైసెన్స్ అయితే వాడైతే మెన్షన్ అయితే చేస్తున్నాడు ఓకేనా. దీనికి ఇంటర్మీడియట్ అయితే పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది సేమ్ చూసుకుంటే జూలై నుంచి వస్తాయి సెప్టెంబర్లో ఎండ్ అవుతుంది ఓకేనా. ఎగ్జామ్ ఏమో నవంబర్ నుంచి డిసెంబర్లో ఉంటుంది. ప్రతి దాన్ని కూడా ఫర్దర్గా మీకైతే నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్గా అయితే వాడైతే రిలీజ్ అయితే చేస్తాడు ఓకేనా. ఈ యొక్క నెలల మధ్యలో అయితే రిలీజ్ చేస్తామని వాడైతే చెప్పడం అయితే జరిగింది ఓకేనా. సేమ్ ఇక్కడ గ్రేడ్ సి స్టీనోగ్రాఫర్ ఇది లిమిటెడ్ అంటే డిపార్ట్మెంటల్ అంటే ఇవి డిపార్ట్మెంట్ ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతుంది ఓకేనా. తర్వాత కానిస్టేబుల్ జీడీకి సంబంధించి చాలామంది కూడా 10th చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వెయిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్స్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్లో వస్తుందని వాడైతే ఎగ్జాక్ట్గా చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క లాస్ట్ డేట్ అనేది నవంబర్లో ఉంటుందని చెప్పాడు. ఎగ్జామ్ డేట్స్ అనేవి జనవరి నుంచి ఫిబ్రవరి మిడిల్ అయితే కండక్ట్ అయితే చేస్తాడు ఓకేనా. దీనికి సంబంధించి ఓకేనా ప్రతిది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకుని ఈ యొక్క ఫర్దర్గా 3 నోటిఫికేషన్ సంబంధించి అయితే వాడైతే డేట్స్ అయితే ఇచ్చేసాడు డేట్స్. దీని తర్వాత చూసి ఇక్కడ ఈ 3 నోటిఫికేషన్ కూడా ఫస్ట్లో వచ్చున్నాయి ఆల్రెడీ ఇదివరకే చూసుకోండి. ఈ నోటిఫికేషన్ తర్వాత మనకి ఇక్కడ సెలక్షన్ పోస్ట్ 13కి సంబంధించిన నోటిఫికేషన్ నుంచి అయితే మనకి ఫర్దర్గా కొత్త క్యాలెండర్లో రివైజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ యొక్క కానిస్టేబుల్ జీడీకి సంబంధించిన ఓన్లీ 10% ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. 18 నుంచి 23 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈసారి పోస్టులు అయితే కొంచెం భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకేనా. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ అదేవిధంగా ఏవైనా తప్పు
చెప్పినా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, దాన్ని అయితే రివైజ్ అయితే చేసుకుంటుండగా. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్, జై భారత్.